హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఒక కర్రీ చేయబోతున్నాము. దేంతో అంటే ఈ కాయల్ని హరిశ్చంద్ర కాయలు అంటారు, బరపటి కాయలు, పేజీ కాయలు అంటారు. మేముండే ఏరియాలో ఫస్ట్ టైం నాకు కంటికి కనిపించిందండి. ఒక్కొక్క కట్ట 10 రూపాయలు. నేను 2 కట్టలు తెచ్చాను. దీని లెంత్ వచ్చి 15 ఇంచెస్ లాగా ఉన్నాయి. దానికోసమేమో దీనికి లాంగ్ బీన్స్ అని కూడా అంటారు. సో ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ చూద్దామా? ఒక 2 ఇంచ్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న హరిశ్చంద్రకాయలు ఒక బౌల్లో వేసి ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఈ సైజు ఉంటేనే తినేటప్పుడు బాగా నోట్ నిండా దొరుకుతుంది. ఇప్పుడు దీంతో పాటు 2 ఆలుగడ్డ కట్ చేసుకుందాం. ఆలుగడ్డ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 సార్లు వాష్ చేసుకున్నామా. ఇప్పుడు ఉల్లిపాయలు నేను ఇక్కడ ఒక 3 తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 2. మనం ఏ ఫ్రై చేసినా కూడా తెల్లుల్లి వేస్తేనే చాలా టేస్ట్గా వస్తుంది. తెల్లుల్లి తోకలు పీకండి, తొక్కలు పీకొద్దు. ఇప్పుడు కచ్చాపిచ్చిగా దంచేద్దాం. పోపుకి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి పచ్చిమిర్చి, దంచిన తెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న హరిశ్చంద్రకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. కలర్ కాంబినేషన్ చాలా చాలా గ్రీనర్గా చాలా బాగుంది. చూడడానికి లుక్ బాగా కనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారా, చాలా చాలా కలర్ఫుల్గా ఉందండి. టేస్ట్ కూడా అలానే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఎక్కువ నీరు అనేది వేయకూడదండి. ఒక చిన్న కాఫీ టీ తాగే గ్లాసులో 1/2 గ్లాస్ నీరు వేస్తే చాలు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి మన కర్రీ ఎలా ఉడుకుతుంది, చూస్తున్నారా? ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంటే మన హరిశ్చంద్రకాయలు, ఆలుగడ్డ 2 కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంలో మజ్జిగన్నం, రసమన్నంతో కాంబినేషన్ చాలా చాలా సూపర్గా ఉంటుందండి. మీరుండే ఏరియాలో దొరికినట్టుంటే ఈ కాంబినేషన్ ఫ్రై చేసుకొని తినండి. ఇప్పుడు ఇందులో లాస్ట్లో గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. అంటే ఆంధ్రాలో దొరుకుతుంది కానీ కర్ణాటకలో సమ్ ప్లేసెస్లో దొరకదు. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో ఇలా తీసుకుందాం. చూసారా కర్రీ అనేది ఎంత కలర్ఫుల్గా రెడీ అయింది. ఈ కలర్ ఉంటే ఎలాంటి వాళ్ళు కూడా బాగా నచ్చుతుంది తినడానికి. కలర్ అదిరింది, కూర కుదిరింది, చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ టైం ఈ కర్రీ చేశాను. మా ఇంట్లో అందరూ చాలా ఇష్టపడి తిన్నారు. సూపర్గా ఉందండి. నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత నేను తింటున్నాను కాబట్టి సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి.